देवदया मंत्री कोंडा सुरेखा ने कहा, पिछली बीआरएस सरकार में मंदिरों को पूरी तरह से अपमानित किया गया था। यदाद्री मंदिर में गोल्डन टेम्पलिंग गतिविधि की जाएगी। तेलंगाना में मंदिरों को मिलने वाले चांदी और सोने के आभूषणों को मंदिर के विकास में खर्च किया जाएगा। हम वेमुलावाड़ा राजराजेश्वर स्वामी मंदिर की 5000 किलोग्राम चांदी से पलक्की बनाने का काम कर रहे हैं। राज्य भर में मंदिरों की जमीनों पर अतिक्रमण किया गया है, उनका सर्वेक्षण कर उन्हें वापस दिलाया जाएगा। हम राज्य भर में मंदिरों की भूमि पर सौर ऊर्जा संयंत्र स्थापित करेंगे और बिजली पैदा करेंगे। हम मंदिरों की भूमि पर ताड़ के तेल के पेड़ उगाने से होने वाली आय का उपयोग मंदिर के विकास के लिए करते हैं। हम आंध्र प्रदेश सरकार से बात करेंगे और एक उच्च स्तरीय बैठक में टीडीडी से तेलंगाना को आने वाले फंड पर चर्चा करेंगे, लेकिन देवदया मंत्री कोंडा सुरेखा ने कहा। ये देवदया मंत्री कोंडा सुरेखा ने कहा। సబితం గ్రామంలో ఈరోజు ఎండోమెంట్ నుంచి 50 లక్షల రూపాయలు ఇక్కడ ఉన్నటువంటి సీతారామాంజనేయ స్వామి టెంపుల్కి శాంక్షన్ చేయడం జరిగింది. అంతకుముందు ఈ గుడి ఎండోమెంట్ కింద లేకుంటే దాన్ని ఎండోమెంట్లోకి తీసుకొని డెవలప్మెంట్ కోసం 50 లక్షల రూపాయలు మంజూరు చేసి ఈరోజు శంకుస్థాపన చేయడానికి రావడం జరిగింది. ఈ గుడికి ఒక చరిత్ర ఉంది. గతంలో ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాన్ని పక్క ఊరు వాళ్ళు తీసుకెళ్తే ఎవరి పొలంలోనైతే ఆ విగ్రహం దొరికిందో అమ్మ కౌసల్యాదేవి గారు మళ్ళీ ఊరు వాళ్ళందరూ కూడా కలిసి తీసుకొచ్చి ఆ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠింపజేసుకొని ఒక టెంపుల్ నిర్మాణం చేయడం జరిగింది. దాంతోపాటుగా సీతారామాంజనేయుల టెంపుల్ హనుమంతు సమేతంగా నిర్మించడమే కాకుండా శివుణ్ణి కూడా ఇక్కడ నిలబెట్టారు, నవగ్రహాలను కూడా నిలబెట్టారు. ఈ గ్రామానికి ఇదొక సెంటిమెంటు. ఈ ఆలయము మరి ఇక్కడ డెవలప్మెంట్ తక్కువగా అవుతుంది అని చెప్పి వాళ్ళు వచ్చి స్వతహాగా వాళ్ళే మమ్మల్ని ఎండోమెంట్లో కలపండి అని చెప్పి కోరిన మీదట మేము ఈ దేవాలయాన్ని ఎండోమెంట్లోకి తీసుకొని అభివృద్ధి కోసం నిధులను మంజూరు చేస్తూ మరి ఆ గుడి డెవలప్మెంట్ కోసం ఈరోజు పూజ ప్రారంభించడం జరిగింది.